తీసుకొని ఈ స్కిల్స్ అంటే ఏంటి, ఇవి మా పిల్లలకు ఉన్నాయా, వచ్చా, వీడికి ఏమైనా ఎవడైనా నేనే ఉద్యోగం ఇస్తే నా 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 అబ్బాయి కానీ నా కూతురు కానీ పని చేయగలుగుతారా? సపోజ్ ఒక తండ్రి అకౌంటెంట్ అనుకోండి, పాప కూడా బీకామ్ చదువుకుంది అనుకోండి. ఓకే అమ్మ, నాకు ఒకసారి బ్యాలెన్స్ షీట్ రాసి చూపించు. ఒక కంపెనీ సినారియో ఇచ్చి, ఓకే, టాక్సేషన్ సినారియో ఇచ్చి, నువ్వు ట్యాక్స్ ఎట్లా కంప్యూట్ చేస్తావు అని అడుగు. ట్యాక్స్ ఎట్లా కంప్యూట్ చేస్తావు, రైట్? అసలు ఫైలింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఐటీఆర్ ఫామ్ ఏంటి, ఓకే, ఫైనాన్స్ బడ్జెట్ అంటే ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి ఎవ్రీ ఇయర్ జరిగే ఫైనాన్స్ బడ్జెట్కి, ఫైనాన్స్ యాక్ట్ ఏదైతే ఫైనాన్స్ బిల్ పాస్ అవుతుందో ఆ బిల్కి మధ్య సంబంధం ఏంటి, అసలు ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి, అసెస్మెంట్ ఇయర్ ఏంటి. నువ్వు తండ్రివి కదా, నువ్వు అకౌంటెంట్గా గుమాస్తాగా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నావు కదా, మీ అబ్బాయిని అడుగు. ఇవేమి తెలుసుకోకుండానే మావాడికి బీకామ్ అయిపోయింది, జాబ్ రావాలి, మావాడు ఎంకామ్ చదివిండు, నాకంటే పెద్దగా చదివిండు, డిగ్రీ వాడికి రావాలి. ప్రతి తల్లి తండ్రి కూడా ఎక్కడే ఉంటారంటే రాజు, ఏ తల్లిదండ్రి నేను చూడలేదు మా పిల్లవాడికి వాడికి కావాల్సిన స్కిల్స్ లేవు అని అనుకోరు. వాడు